ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరికీ మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వాళ్ళారా, మీరందరూ బాగున్నారని విశ్వసిస్తూ ఉన్నాము. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. పరిచర్యకు సహకరిస్తారని నమ్ముతూ ఉన్నాం. మరి ఈ యొక్క పరిచర్య ద్వారా టీవీ పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. అనేక ఆత్మలు రక్షించబడుతున్నాయి. ఈ పరిచర్యలో మీరు పాలుభాగస్తులు అవుతే తప్పకుండా దీవించబడతారు. మీ ఆత్మీయ జీవితాలు ఫలిస్తాయి. భౌతికంగా మీ పరిస్థితులు అన్నీ కూడా దీవెనకరంగా మార్చబడతాయని చెప్పడానికి సంతోషిస్తున్నాను. యథార్థమైన పరిచర్యను ప్రోత్సహించినప్పుడు దేవుని యొక్క కార్యాలు మీరు చూడగలుగుతారు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన మాటలను బట్టి బలపరచబడదాం. కీర్తనల గ్రంథము 32వ అధ్యాయము 10వ వచనం. యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరించుచున్నది. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రియ సహోదరుడా, ఈరోజు ఎవరి యందు నమ్మిక ఉంచావు? నిజంగా నీ దేవుని యందు నమ్మిక ఉంచి ఆయనను ఆధారం చేసుకుని ఆయన వైపు ఆశగా ఎదురు చూస్తూ ఉన్నావా? అయితే శుభ వాగ్దానం ఇది. ఆయన కృప నిన్ను ఆవరించుచున్నది. ఆయన కృప నిన్ను బలపరుచుచున్నది. ఆయన కృప నీకు సమాధానమును అనుగ్రహించి దీవెనతో నింపి బలపరిచి నువ్వు దేని విషయమై నమ్మిక ఉంచావో అది నీ జీవితంలో నిజమై కనబడబోతూ ఉన్నది. ప్రియ సహోదరుడా, చాలామంది యెహోవా యందు నమ్మిక ఉంచామనుకుంటారు. కానీ వారి బలాన్ని బట్టి, వారి యొక్క బంధువులను బట్టి, వారికి ఉన్న ఇతర మార్గాలను బట్టి నమ్మిక ఉంచి దేవుని మీద ఆధారపడుతున్నట్లుగా పడినట్లుగా అనుకొని ఎదురు చూస్తూ ఉంటారు. కానీ వారికి ఎలాంటి సహాయము కూడా దొరకదు. కానీ నీవెప్పుడైతే పరిపూర్ణంగా నీ హృదయాంతరంగంలో దేవుని యందు నమ్మిక ఉంచి విశ్వాసం ఉంచి కనిపెడుతూ ఆయన యందు ఎదురు చూచే వ్యక్తిగా ఉంటావో ఖచ్చితంగా దేవుని కనుదృష్టి నీ మీద ఉంటుంది. ఆయన నిన్ను కనులారా చూచే దేవుడు కాబట్టి నీ నమ్మకాన్ని వ్యర్థపరచకుండా ఆయన కృపతో నిన్ను ఆవరించి నీ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని, నీ ప్రతి సమస్యకు పరిష్కారాన్ని, నీ ప్రతి ప్రార్థనకు జవాబును ఇచ్చి నిన్ను నిలబెట్టడానికి ఆయన కృప నిన్ను బలపరచుచు ఉంటుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియ సహోదరుడా, ఆయన కృప నిన్ను ఆవరించాలంటే, ఆయన కృప నీకు సమాధానాన్ని ఇవ్వాలంటే, ఆయన కృప నీకు ఆశీర్వాదకరంగా నీ జీవితంలోకి రావాలంటే నువ్వు ఖచ్చితంగా యెహోవా యందు నమ్మిక ఉంచాలి. హల్లెలూయా. మనుష్యులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అన్నట్లుగా మనము దేవుని ఆశ్రయించి ఆయన యందు నమ్మిక ఉంచి ఆయన కృపను గనక పొందుకుంటే ఆయన కృపలో సమస్తము మనకు సాధ్యమే. కాబట్టి ప్రియ సహోదరుడా, ఆయన కృపను, ఆయన యొక్క బలమును, ఆయన యొక్క సమాధానమును పొందుకోవడానికి ఆయన యందు నమ్మకాన్ని పెట్టుకో. నీ నమ్మకం ఎప్పుడు కూడా వమ్ము కాదు. ఆయన నమ్మదగిన మంచి సహాయకుడు. హల్లెలూయా. అద్భుతమైన మాట ద్వారా ఆదరించబడ్డారని వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు. ఆయా అద్భుతమైన మాటల ద్వారా మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు. ఆయా తండ్రి, ఇదిగో తండ్రి, ఈరోజు ఎవరైతే ఈ వాగ్దానం ద్వారా ఆదరించబడ్డారో, ఈ వాగ్దానం ద్వారా ఎవరైతే కట్టబడ్డారో ప్రభు, వారిని జ్ఞాపకం చేసుకున్నావు. ప్రభు, నీ యందు నమ్మిక ఉంచినప్పుడు అయా నీ కృప మమ్మల్ని ఆవరిస్తుంది. ఎప్పుడైతే నీ కృప మమ్మల్ని ఆవరిస్తుందో ప్రభు, మా ప్రతి అవసరత అక్కర తీర్చబడి మీ నామంలో మేము బలం పొందుకుంటాము. అన్నయ్య, నీ అందుకు నమ్మిక ఉంచాను, నీ కృప నాకు కావాలి అని ఎవరు ప్రార్థిస్తున్నారో వారి పట్ల ఈ వాగ్దానాన్ని నెరవేర్చండి. అయ్యా, ఈ పరిచర్యకు అనేకులు సహకరిస్తున్నారు ప్రభా, వారిని దీవించి ఆశీర్వదించి ఇంకా అనేకులను నడిపించండి. అయ్యా, అనేక ఆత్మల సంపాదనలో ప్రభా ప్రతి బిడ్డ పాలిభాగస్తులు కావడానికి ఈ పరిచర్యను సహకరించే హృదయాలను దయచేయండి. చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన
నజరుడనే యేసుక్రీస్తు నామమున సమర్పించడికి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, విన్నారగా ఈ వాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి. మరి ఈ పరిచర్య బహుభారం కలిగి ఉన్నది. యథార్థమైన పరిచర్యను కొనసాగిస్తూ ఉన్నాం. యథార్థమైన పరిచర్యను మీరు ప్రోత్సహించినప్పుడు కనుదృష్టి, దేవుని యొక్క కనుదృష్టి మీ మీద ఉంటుంది. కాబట్టి తప్పకుండా మీ అవసరతలు, అక్కరలు తీర్చబడడమే కాకుండా మీరు ఫలిస్తారు. అనేకులకు దీవెనగా మీరు నిలబెట్టబడతారు. కాబట్టి ఈ పరిచర్యను ప్రోత్సహించడానికి ముందుకు రండి. దైవ దీవెనలు పొందండి. దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.